ఈ సీఎం పిఏ లాంటి వాళ్ళు అంటే ఏ స్థాయిలో ఉంటాయి వాళ్ళకి పరిచయాలు పలుకుబళ్ళు ఈ ఆఫ్టర్ ఆల్ ఓ రకంగా చెప్పాలంటే. కాబట్టి ఇక్కడ దాన్ని ఏమంటారంటే భారీ సినిమా చూపించి 70mm స్టీరియోఫోనిక్ కథలు చూపించి చివరికి మన దూరదర్శన్లో పాచిపోయినటువంటి అడ్వర్టైజ్మెంట్ వేసినట్టు ఉందన్నమాట. అది ఏదో ఉందని చెప్పి చివరికి ఏది లేదంటే. కానీ ఒక బలమైన ఆధారాలతో ఏదో రకంగా జగన్ అరెస్ట్ చేసే ప్రయత్నం ఈ కేసులో జరుగుద్దా? ఈ కేసులో నేను అనుకోవడం అయితే చంద్రబాబు గారు మొన్న క్యాబినెట్లో అన్నారు మాట్లాడద్దన్నారు అనగానే అంతకుముందు ఎందుకు మాట్లాడలేదన్నారు, మొన్నటిసారి ఎందుకు మాట్లాడుతున్నారు అన్నారు. అప్పుడే డౌట్ వచ్చింది. ఆయనకి అవగాహన ఉంటుంది కదా, సుదీర్ఘకాలం చేసి ఉన్నారు, ప్లస్ డిపార్ట్మెంట్ ఫీడ్బ్యాక్ ఉంటుంది కదా. ఇక్కడ దీంట్లో నేను చెప్పినట్టు వెరీ సింపుల్, జగన్ని లోపలేసేయగలిగినటువంటి ఆధారాల్ని సమకూర్చుకుని తీసుకెళ్లి గవర్నర్ను ఒప్పించాలి. అదేంటి చంద్రబాబుకు మరి గవర్నర్ పర్మిషన్ తీసుకోలేదు కదా అని వెంటనే వస్తుంది. స్కిల్ డెవలప్మెంట్ కేసు జరిగిన కుంభకోణం టైము ఆ చట్టం రాకముందుది. గవర్నర్ పర్మిషన్ తీసుకోవాలి అన్నటువంటి అంటే అధీకృత అథారిటీ అని ఉందన్నమాట. అక్కడ ఆ అథారిటీ అనుమతి తీసుకోవాలన్న చట్టం రాకముందు జరిగిన కుంభకోణం అది. ఆ రోజు సుప్రీంకోర్టులో కూడా వాదించింది అదే కదా రాష్ట్ర ప్రభుత్వం. ఆ తర్వాత జగన్ సీఎం అయింది, కానీ చంద్రబాబు గారు ఆ తర్వాత కేసుల్లో అయితే బాబు గారిని కూడా ఏం చేయలేకపోయారు.